చేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీదుగా మేము సాలూరు అలాగే అరకు పాడేరు మీదుగా అవన్నీ వెళ్ళడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ గిరిజన ఉద్యమాన్ని మన కార్మిక సంఘంగా అండదండగా ఇవ్వాలి, అన్ని విధాలుగా సహకారం అందించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో ఏజెన్సీ ప్రాంతంలో 100% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మొన్న బంద్ తర్వాత కూడా గిరిజన సంక్షేమ శాఖ రివ్యూలో కూడా ఈ 100% ఉద్యోగ నియామకంకి కట్టుబడి ఉన్నామని చెప్పి ఆయన హామీ ఇచ్చి ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినా సరే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుపోవడం అనేది చాలా బాధాకరం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 100% ఉద్యోగ నియామక చట్టం సాధించడం కోసమే ఈ యొక్క జాత షెడ్యూల్ ఏరియాలో 6 ఐటీఐ పరిధిలో కూడా ఈ కార్యక్రమం నడుస్తున్నది. దీనికి అన్ని చోట్ల కూడా ప్రజలు ఆదివాసీ బ్రహ్మరథం పడుతున్నారు. కనుక ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వెంటనే ఇప్పుడు టీఏసీ ఏర్పాటు చేశారు. ఆ టీఏసీలో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జియో నంబర్ 3 పేరున ఇంకొక చట్టం 100% ఉద్యోగ నియామక చట్టం చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ చట్ట సాధన కోసం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న టీఏసీ సభ్యులు, ఎమ్మెల్యేలు అలాగే టీఎస్సీ సభ్యులు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే ప్రభుత్వం మాత్రం జియో నంబర్ 3 కట్టుబడి ఉన్నామంటూనే ఇంకొక వాదన తీసుకొస్తున్నారు. వాళ్ళు ఈ 3 రకాలు ఆలోచిస్తున్నామని చెప్తున్నారు. 50% ఇవ్వాలా లేదంటే జనప్రతిపాదన మీద ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అదే కింద జరిగితే ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఆదివాసీ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్ కల్పిస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పి మా సంఘంగా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మెగా డిఎస్ నుండి కూడా తప్పించాలి. ఎందుకంటే మెగా డిఎస్లో ఆదివాసీ పోటీ పడేంత పరిస్థితి లేదు. అందుకే ఆదివాసీ ప్రాంత పోస్టులు మినహాయించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మొన్న జరిగిన డిఎస్సిలో ఆదివాసీ ప్రాంతంలో ఐటీఐ పరిధిలో 766 పోస్టులు ఉంటే ఆదివాసీలు దక్కేది 42 పోస్టులే. అందుకే మనకు స్పెషల్ డిఎస్సి అయితేనే మనకు న్యాయం జరుగుతుంది. అందుకే మెగా డిఎస్సి నుండి ఆదివాసీ పోస్టులు తప్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. దాని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన మంత్రి కూడా వెంటనే చొరవ తీసుకుని ఈ 100% రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అయితే మన మంత్రి గారు మాత్రం ఆదివాసీలకు ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ డిఎస్సిలో 2000 పోస్టులు ఆదివాసీ దక్కుతాయని చెప్తున్నారు. కానీ వాస్తవం కాదు. ఎందుకంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత 6% ఉద్యోగాలు వస్తాయి. 6% అంటే మనకు 16,000 పోస్టుల్లో కేవలం మనకి 6% వస్తుంది తప్ప ఇంకోటి కాదనేది మనకు ఆలోచించాలి. అందుకే మనకు ఆదివాసీ ప్రాంతాల్లో 100% రిజర్వేషన్ చట్టం అయితేనే న్యాయం జరుగుతుంది. గతంలో జియో నంబర్ 3 ఉండడంతో 18 రకాలు డిపార్ట్మెంట్లో 34 రకాల ఉద్యోగాలు పొందేవాళ్ళం. అవి కొట్టేసిన తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో కూడా బీఈడీ, పిహెచ్డీ, ఎంఏ చదివిన విద్యార్థులందరూ కూడా తీవ్ర ఇబ్బందిగా ఉన్నారు. అందుకే వాళ్ళకి న్యాయం చేయడానికి తక్షణమే స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో ఆదివాసీ షెడ్యూల్ ఏరియా ప్రాంత ఆదివాసులందరూ ఐక్యంగా ఈ పోరాటానికి ముందుకెళ్ళాలి. అలాగే మన కార్మిక సంఘాలు మిగతా సంఘాలందరూ కూడా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ పారస్పర కేంద్రంగా ఈ యొక్క జాతరని మీరందరూ పాల్గొని మాకు సహకరించినందుకు మీ అందరూ కూడా ఆదివాసీ గిరిజన సంఘంగా పేర్కొన్న ధన్యవాదాలు. నమస్కారం.